సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి రాజకీయ దుమారాన్ని అయితే రేపుతా ఉన్నాయి. టీడీపీని ఇక్కడ ఉంచకూడదని తలంచినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలంటూ పిలుపునిచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి మనతో పడి ఉన్నారు. సార్, ప్రధానంగా ఏమనుకుంటా ఉన్నారు టీడీపీకి సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు? సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఆయన తెలిసి చేసినాడో తెలియక చేసినాడో, ఆయన అనవసరంగా మాట్లాడాడు. రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలే ఉంటాయి. టీడీపీ పార్టీ ఆత్మహత్య చేసుకుంది, అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తుంటే అది కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అనిపిస్తుంది. ఆత్మహత్యలు పాల్పడవద్దు, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎందుకు టీడీపీని జనం పొందబెట్టారు? బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఎక్కడుంది? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడుంది? గద్దరు తిరిగినప్పుడు గొంగడి కట్టుకొని ఊరూరు తిరిగినప్పుడు టీడీపీ ఎక్కడుంది? అనవసరంగా టీడీపీ కూడా ప్రాధాన్యం ఇచ్చినాడు, అనవసరంగా ఇస్తున్నాడు దానికి. అది లేదు. టీడీపీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, చంద్రబాబు చేసిన పని తెలంగాణలో భూములన్నీ ఆక్రమించినాడు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఆంధ్రలోకే చేసినాడు. నదులన్నీ ఆంధ్రాకు పారుతాయి, పారకమంత ఆంధ్రాకు, మునికంత తెలంగాణకు. తెలంగాణ భాషను తౌరక్కి ఆంధ్ర అంటే టర్కిష్ తెలుగు అని ఎక్కిరించినారు. సినిమాల్లో కూడా ఎక్కిరించినారు. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని తెలంగాణ వాడిని ఎక్కిరించినారు, ఉత్తరాంధ్రని ఎక్కిరించినారు, రెడ్లను ఎక్కిరించినారు, గొల్లోళ్ళని ఎక్కిరించినారు, బీసీలను ఎక్కిరించినారు. దళితులను అయితే ఈ చదువులు మాకొద్దని సినిమాలో మనుషుల కంటే హీనంగా చూపించినారు, పశువుల కంటే హీనంగా చూపించినారు. సినిమాలు అట్లా ఉంటే చంద్రబాబు నాయుడు అన్బ్రైడిల్డ్ ఇండస్ట్రియేషన్ అంటే కళ్ళెము లేని పరిశ్రమలు మూసివేత చేసినాడు. ఏవే పరిశ్రమలు మూసేసినాడు కనుక్కోమనండి, ఈయనకి ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు, బచ్చగాడు. అప్పుడు ఈయన ఆల్విన్ ఎవరు మూసేసినాడు? ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్, లేటెస్ట్ నిజాం షుగర్స్ అన్ని మూసిపారేసినాడు. నిజాం పెట్టిన ఫ్యాక్టరీ ఏషియాలోని అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టరీ నిజాం షుగర్స్. 3 చోట్ల ఉన్నది, ముత్యంపేట, ముంబోస్పల్లి, బోధన్. అది ఎంత కమ్మినాడు గోకరాజు గంగరాజుకు? 129 కోట్లకు. ఆయన అవునాడ కనుక్కోమనండి. ఇది తెలంగాణ ద్రోహం కదా, జనం ఎట్లా ఒప్పుకుంటారు? తెలుసు ఆయనకు. దానికి నిజాం చెరుకు తోటలు 3200 ఎకరాలు నిజాం కొన్న భూములు, సొంత భూములు ఉన్నాయి. ₹1,00,000 ఎకరం వేసుకుంటే కూడా 302 కోట్లు కావాలి. కానీ 169 కోట్ల గోకరాజుకి ఎట్లా అమ్ముతాడు? దాంట్లో ఈయన ఎంత తిన్నాడు? ఇట్లాంటి దొంగ పనులన్నీ చేసి, తెలంగాణకు వ్యతిరేకమైన పనులన్నీ చేసి, తన సొంత కడుపు నింపుకునేది, తన బుర్ర నింపుకునేది, తన తిజోరి నింపుకునేది, విదేశాల్లో తన ఖాతా పెంచుకునేది, బ్యాంక్ ఖాతాలు, అట్లాంటి దొంగ పనులన్నీ చేసినాడు. అందుకనే తెలంగాణలో కోపం వచ్చింది. పెళ్ళంతా గజ్జగట్టింది, గద్దరు పెళ్ళి గజ్జగట్టింది. వీళ్ళు తెలంగాణ కావాలని తిరుగుతుంటే ఎంతమందిని చంపించినాడు? ఒక్క భువనగిరిలో 20 మందిని చంపించినాడు. నయం లేడు, గీం లేడు, పోలీసులే. మరి నయం ఎందుకు పట్టుకోలేదు? నయం అంటే మనిషి ఏంటో పట్టుకోవాలి కదా, ఎందుకు పట్టుకోలేదు? కేసు ఏది? ఎఫ్ఐఆర్ ఏది? ఏది లేదు. బెల్లెళ్తాను చెప్తే లేదు, ముక్కా కర్ణాకర్ లేదు, శ్రీరాములు యాదవ్ లేదు, ఆజం అలీ లేదు. ఇంతమందిని భువనగిరిలో చంపించాడు. మారోజు వీరని తర్వాత చంపించాడు. కోనపురం రాములు, కోనపురం సాంబశివుడు, ఇంతమందిని చంపితే సూయి లేదా మరి మీకు? అది చంపినా లేదా? ఇంత చంపించినా లేదా? నయం పేరు పెట్టి. నయం ఎక్కడ? నయం లేడు, పోలీసు వాళ్ళే చేసిండు. అందుకని జనం కోపం వచ్చింది. ఇంద్రారెడ్డిని ఎవరు చంపాడు? అడగండి, ఎవరు చంపారు? కేసు ఎందుకు లేదు? ఎందుకు పట్టుకోలేదు మరి వాడిని? చేసిన పట్టుకోవాలి కదా. ఎందుకంటే జై తెలంగాణ పార్టీ పెట్టి తిరుగుతుంటే చంపుతారు. మీరు జై తెలంగాణ అందరినీ చంపించాడు. అందుకని జనమే కేసీఆర్ ఎక్కడ లేడు, కేసీఆర్కి అనవసరం ప్రాముఖ్యం పెంచుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? గద్దర్ని 6 కాల్పులు జరిపినప్పుడు ఈ కేసీఆర్ చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు. బెల్లెలతని చంపినప్పుడు చంద్రబాబు దగ్గరనే ఉన్నాడు, కాలు బిసుకుంటూనే ఉన్నాడు. కేసీఆర్ ఎప్పుడు ఉద్యమం లేడు, లేనిపోని ప్రాధాన్యం పెంచుతున్నాడు. ఈయన పెద్ద హీరో అని చెప్తున్నాడు. హీరో కాదు ఒకటి. రెండవది, ఎవరు మనలాంటి వాళ్ళు 69లో పనిచేసిన వాళ్ళే ఈ ఉద్యమాలు మళ్ళీ మొదలుపెట్టినారు. కేశవరావు జాదవ్, జయశంకరు అందరూ పుస్తకాలు తీసుకొచ్చి బాగా వ్యాప్తి చేసి మీటింగులు పెట్టి కళాకారులే, గద్దర్ లాంటి వాళ్ళు, బెల్లెల లాంటి వాళ్ళు కళాకారులే ఊరూరు తిరిగినారు. అవన్నీ గాలికి పోతాయి. ఉత్త గాలికి వచ్చినాయా? తెలంగాణ జనం ఇట్లాంటి ఊరుకోరు. బీఆర్ఎస్ని కూడా రానియరు. బీఆర్ఎస్ని మళ్ళీ రాణిస్తున్నాడు. బీఆర్ఎస్ అయిపోయింది, దాని సంగతి. ఇట్ ఈస్ డెడ్, గాన్, బరీడ్ అండ్ ఫర్గాటన్. పాతి పెట్టినారు, మర్చిపోయినారు.
దాన్ని నువ్వు ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఎక్కడుంది టీఆర్ఎస్? ఎక్కడుంది? తాగిండు, తిన్నాడు, పడుకున్నాడు. ఎక్కడుండి? ఇప్పుడు కూడా ఎక్కడుండి ఎవరు తెలియదు. ఓ దాని అది ఎప్పుడో తనంతరం పొంద పెట్టుకుంది. కాంగ్రెస్ టీడీపీ అంతే అయింది, టీఆర్ఎస్ అంతే అయింది. ఇప్పుడు ఈ రెండింటిని పెద్దగా మెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తనంతాను పొంద పెట్టుకుంటున్నది, ఆత్మహత్య చేసుకుంటున్నది. అందుకనే రేవంత్ రెడ్డి నువ్వు సోయిలోకి రా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. తెలుగుదేశం పార్టీ కనుక మళ్ళీ వస్తే దానికి విత్తనాలు ఇస్తే మొత్తం నీరు మళ్ళీ ఆంధ్రాకే పోతుంది. ఇప్పటికే 2/3 అసెంబ్లీలో 2/3 వాళ్ళు ఉండ్రి, 2 కలిసి ఉంటే లాభం లేదని చేసింది. ఇప్పుడు చంద్రబాబుని తీసుకొస్తే మళ్ళీ తెలంగాణ దోచుకోవడం మొదలు పెడతాడు. ఏముంది తెలంగాణలో? మొత్తం జూబిలీస్ అంతా తన కులానికి ఇచ్చుకుంది. బంజారా హిల్స్లో బంజారాస్ ఉండేవాళ్ళు, లంబడు అందరూ తరిమేసి వాళ్ళే చేరిపోయారు. పరిశ్రమలన్నీ వాళ్ళే మూసేసి, నిజాం పెట్టిన పరిశ్రమలు మూసేసి తాను పెట్టిన పరిశ్రమ అవి కూడా కాలుష్యం. ఫార్మా కంపెనీలన్నీ తెచ్చింది ఎవరు? ఎంత భయంకరం చంద్రబాబు నాయుడు. దానికి ఏమైనా భూములన్నీ గుంజుకుంటే అడిగినోడు ఎవడు? 9,000 ఎకరం పోలేపల్లి చేస్తే 42 మంది చచ్చిపోయారు. వాళ్ళ ఊరు దగ్గరనే కదా, సీఎం ఊరు దగ్గరనే. అడగండి పోయి. ఉపేందర్ రెడ్డిని చంపారు రాలేదా వీళ్ళు? సర్పంచ్. ఆ తర్వాత బాలస్వామి గౌడ్ వస్తే సర్పంచ్ అని పొట్టు కూడా చంపేసి వదిలేసిపోయారు. మధ్యరెడ్డిని చంపారు, వెంకటేశ్వర్లు చంపారు. 42 మందిలో 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 18 మంది గుండెపడు చచ్చిపోయారు, 2 చంపేశారు. ఇంత దారుణాలు జరుగుతుంటాయి. ఇవన్నీ తెలియడానికి చంద్రబాబు మనిషి నరరూప రాక్షసుడు, 60 కూరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు. అట్లాంటి వాడిని మెచ్చుకోవడం అనేది తెలంగాణకు ద్రోహం అవుతుంది. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్లకు తెలియకపోవచ్చు. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు యమునావతలు ఏముంటుందో తెలియదు, ట్రాన్స్ యమున ఏం తెలియదు నాకు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎంతో మంది ఫోన్ చేసి చీచీ తూతూ అంటున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడారు మాతో, ఏందన్నా ఇదని. అందుకని రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకోకపోతే జనం రాయి పట్టుకుంటారు. నువ్వేం తీసుకుంటావు? నీ ఇష్టం, ఏం చేస్తావు నీ ఇష్టము. నువ్వు ఆత్మహత్య చేసుకుంటుంటే నేను ఎవడు కాపాడలేడు. హత్య చేస్తానంటే మేమందరం వచ్చేస్తాం. కాంగ్రెస్ని తెచ్చింది మేమే, నువ్వు కాదు. టీఆర్ఎస్కి వ్యతిరేక పోరాటం చేసింది మేమే, తెలుగుదేశం వ్యతిరేక పోరాటం చేసింది మేమే. ఇది కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మేము అనేక మంది పెద్ద పెద్ద పోరాటాలు చేసి బెల్లెలు తింటుండి, గద్దరింటుండి, ఎక్కడ ఎవరు చచ్చిపోయినా పోయి, ఏ ఫ్యాక్టరీ కూలినా, ఎక్కడ ఏం జరిగినా, నిజాం షుగర్స్కి ఎన్నిసార్లు పోయినావు? కూల్చింది ఆయన కదా. మరి నీకు తెలియదా? నువ్వు ఇవన్నీ మాట్లాడి నీకు ఇండైరెక్ట్గా టీడీపీ అంటే కోపం ఉండొచ్చు. అందుకని మాతో తిట్టించాలనుకుంటున్నావేమో, నువ్వు తిట్టిస్తున్నావేమో. తిడతారు, జనం లేచి కూర్చుంటారు, తెలుగుదేశం పార్టీ గద్దెలన్నీ కూల్చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.